థాయిలాండ్, కంబోడియా మధ్య ఉన్న సరిహద్దు వివాదం పరస్పర దాడులకు దారితీసింది. ఇరు దేశాల మధ్య 817 కిలోమీటర్ల సరిహద్దులో 1907లో ఫ్రెంచ్ వలస పాలన సమయంలో రూపొందించిన మ్యాప్ల కారణంగా అస్పష్టమైన సరిహద్దు గీతల వల్ల దీర్ఘకాల వివాదం కొనసాగుతుంది. ఈ వివాదం ముఖ్యంగా ప్రాసత్ తా ముయేన్ తోమ్, ప్రేహ్ విహేర్ వంటి పురాతన ఖమైర్ ఆలయాల చుట్టూ కేంద్రీకృతమై ఉండగా తాజాగా ఇరు దేశాలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ నెల 24న ఇరు దేశాలు కాల్పులు జరుపుకోగా యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా థాయిలాండ్, కంబోడియా పరస్పర దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ మరో యుద్ధాన్ని ఆపుతానని ట్రూత్ లో సంచలన పోస్ట్ చేశాడు. అలాగే ఇరు దేశాల కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని, అమెరికాతో వాణిజ్యం కొనసాగాలంటే ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపాల్సిందేనని స్పష్టం చేశారని, తన వార్నింగ్ తో వెంటనే కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ వివరణ ఇచ్చాడు. థాయిలాండ్, కంబోడియా మధ్య ఉన్న సరిహద్దు వివాదం పరస్పర దాడులకు దారితీసింది. ఇరు దేశాల మధ్య 817 కిలోమీటర్ల సరిహద్దులో 1907లో ఫ్రెంచ్ వలస పాలన సమయంలో రూపొందించిన మ్యాప్ల కారణంగా అస్పష్టమైన సరిహద్దు గీతల వల్ల దీర్ఘకాల వివాదం కొనసాగుతుంది. ఈ వివాదం ముఖ్యంగా ప్రాసత్ తా ముయేన్ తోమ్, ప్రేహ్ విహేర్ వంటి పురాతన ఖమైర్ ఆలయాల చుట్టూ కేంద్రీకృతమై ఉండగా తాజాగా ఇరు దేశాలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ నెల 24న ఇరు దేశాలు కాల్పులు జరుపుకోగా యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా థాయిలాండ్, కంబోడియా పరస్పర దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ మరో యుద్ధాన్ని ఆపుతానని ట్రూత్ లో సంచలన పోస్ట్ చేశాడు. అలాగే ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని, అమెరికాతో వాణిజ్యం కొనసాగాలంటే ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపాల్సిందేనని స్పష్టం చేశారని, తన వార్నింగ్ తో వెంటనే కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ వివరణ ఇచ్చాడు.